యేసు కొండమీద నుండి దిగివచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధియాయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమీ, కాని నీవు వెళ్లివారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. మార్కు 1:40-44, ల్యూక్ 5:12-14. ఈ అద్భుతం క్రీస్తు చేసిన అద్భుతాలలో మొదటిది. కుష్ఠువ్యాధి కారణంగా యూదుల మధ్య దేవుని తీర్పు యొక్క పరిపూర్ణమైన ముద్రగా గుర్తించబడింది. కాబట్టి మిర్యాము, గేహజీ, ఉజ్జియా ఏదో ఒక ప్రత్యేక పాపం కోసం కుష్ఠుతో మొత్తబడ్డారు. అటుపిమ్మట తాను దేవుని ఉగ్రతను కొట్టివేయుటకు వచ్చెనని బయలుపరచుటకు క్రీస్తు అక్కడికి వచ్చి కుష్ఠరోగిని స్వస్థపరచడం ఆరంభించెను.